నర్సరావుపేట సమీపంలో ఉన్న కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలకడంతో పాటు పూజలు నిర్వహించి మంత్రి కుటుంబ సభ్యుల పేరుతో ఆశీర్వచనం అందించారు. కోటప్పకొండ మీద ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది మా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇక్కడ తీసుకొచ్చి మాకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి ఇక్కడ ఈ టెంపుల్లో మాకు దర్శనం ఇప్పించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోటప్పకొండ ఇంత అందంగా ఇన్ని విగ్రహాలతో ఇలా ఉంటుందని వినటమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ఈ దేవదేవుడి తాలూకా మహిమలు కానీ ఆయన తాలూకా ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఇది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత బాగా డెవలప్ అవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివరాత్రి టైంలో దాదాపు 30 లక్షల మంది వస్తారు అనటం నిజంగా చాలా సంతోషం. అంటే భక్తి భావం పెరగడానికి ఇలాంటి ఒక ప్రస్తుతమైనటువంటి దేవస్థానాలు ఉండడం, ఆధ్యాత్మికత కూడా మానవుల్లో పెరగడానికి ఇది చాలా ముఖ్యం. చాలా సంతోషంగా ఉంది. ఈ దేవుణ్ణి దర్శించుకోవటం, శివయ్యని కన్నులారా చూడటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు వినుకొండ వెళ్తూ కార్యక్రమంలో కోటప్పకొండ ఆగటం జరిగింది. మరి అపూర్వమైన స్వాగతం పలికి మేడం గారికి స్వామివారి దర్శనం కలగజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్డు వెయిటింగ్ కానీ, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రోపే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. రెండో ఘాట్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఆనం రామనాయుడు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఒక మహాశివరాత్రి రోజే దాదాపు 30 లక్షల మంది జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భారతదేశ చరిత్ర ఇంతమంది జనం ఒక్కరోజు రావడం అనేది ఎక్కడ జరగదు. మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి కోటప్పకొండని ప్రాశస్త్యాన్ని కాపాడుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి.